క్విట్ ఇండియా స్ఫూర్తితోటి ఈ ఆందోళన నిర్వహిస్తా ఉన్నాం. ప్రధానంగా కార్మిక వర్గం పోరాడి సాధించుకున్నటువంటి 29 కార్మిక చట్టాలని రద్దు చేసి 4 లేబర్ కోడ్లను తీసుకొచ్చి ఈ రోజు కార్పొరేట్ కంపెనీలకి యాజమాన్యాలకు బానిసలుగా మార్చే ఈ లేబర్ కోడ్లను రద్దు చేయాలని, అట్లాగే రాష్ట్రాలకు ఉన్నటువంటి హక్కు విద్యుత్ చట్టాలని రద్దు చేసి ఈ రోజు విద్యుత్ సవరణ చట్టాన్ని తీసుకొచ్చిండ్రు, దాన్ని ఉపసంహరించుకోవాలని, గ్రామీణ పేదలకు కల్పించేటువంటి ఉపాధి జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని రద్దు చేసి ఈరోజు రాష్ట్రాల మీద భారాలు మోపే పద్ధతుల్లో ఏదైతే బీబీజీ రామ్జీ చట్టాన్ని తీసుకొచ్చిరో దాన్ని వెనక్కి తీసుకోవాలని, అదే విధంగా ఈరోజు విత్తన చట్టాన్ని అమలు జరపాలని, రైతాంగం పండించిన పంటలకు ఎంఎస్పి చట్టాన్ని పార్లమెంట్ లో చేయాలనేటువంటి డిమాండ్ తో పాటు పెరుగుతున్న నిత్యావసర సరుకుల ధరలను తగ్గించాలనేటువంటి డిమాండ్ తోటి ఈరోజు కార్మికులు, రైతాంగం, ప్రజలు పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా పోరాటాలు నిర్వహిస్తా ఉన్నారు. అందులో భాగంగా నిజామాబాద్ జిల్లా కేంద్రంలో నిర్వహిస్తా ఉన్నాం. ఇప్పటికైనా ప్రభుత్వం తన విధానాల్ని మార్చుకుంటే సరే, లేకపోతే ఈ నరేంద్ర మోడీ ప్రభుత్వానికి గతంలో జంజీ ఉద్యమం గాని రైతాంగ ఉద్యమం ఏ పద్ధతుల్లో జరిగిందో ఆ పద్ధతుల్లో ఈ నరేంద్ర మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజానికం పోరాటాల్లోకి వస్తారని హెచ్చరిస్తా ఉన్నాం. ప్రజా వ్యతిరేక, కార్మిక వ్యతిరేక, అట్లాగే ఉద్యోగ ఉపాధ్యాయ కర్షక, అట్లాగే వ్యవసాయ కూలీలు, మహిళలకు వ్యతిరేకంగా తీసుకునే నిర్ణయాలని నిరసిస్తూ దేశవ్యాప్తంగా ఈ క్విట్ ఇండియా ఉద్యమం ఏదైతే 1942 ఆగస్టు 9వ తేదీన బ్రిటిష్ ప్రభుత్వాన్ని ఈ దేశాన్ని వదిలిపోండి అని జరిగిందో దాని స్ఫూర్తిగా ఈ నరేంద్ర మోడీ కూడా ఈ దేశ ప్రజలకు వ్యతిరేకంగా నిర్ణయాలు చేస్తా ఉన్నారు. కాబట్టి ఈ దేశాన్ని విడనాడాలా, బీజేపీ నరేంద్ర మోడీ ప్రభుత్వం గద్దె దిగాలనేటువంటి డిమాండ్ తోటి ఈ నిరసన కార్యక్రమాలకి పిలుపునివ్వడం జరిగింది. దీంట్లో అన్ని కార్మిక సంఘాలు, రైతు సంఘాలు, వ్యవసాయ కూలీ సంఘాలు, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఈ పోరాటం కొనసాగుతా ఉంది. ఈ పోరాటానికి రైతు సంఘాల ఎస్కేఎం తరఫున, అట్లాగే మన కార్మిక సంఘాల జేఏసీ తరఫున ఈ ఉద్యమంలో మనం పాల్గొంటా ఉన్నాం. పోలీసులు కూడా సహకరించాలా, ప్రజలు కూడా సహకరించాలా. ఈ పోరాటాన్ని ఉద్దేశించి ఏఐటీసీ జిల్లా కార్యదర్శి